మనందరికీ తెలుసు కదా, వేణుస్వామి ప్రముఖ జ్యోతిష్యుడు. ఆయన వివిధ రకాల సెలబ్రిటీలు మరియు రాజకీయ నాయకుల మీద అయితే జ్యోతిష్యాలు చెప్తూ ఉంటాడు. వివిధ రకాల కాంట్రవర్సీ కామెంట్లు అయితే చేస్తూ ఉంటాడు. రీసెంట్గా అయితే ప్రభాస్ సినిమా సలార్ మూవీ హిట్ కాదని అయితే ఆయన అయితే చెప్పిండు. ఈ సందర్భంగా అయితే అప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ ఆయన మీద తీవ్రంగా విరుచుకుపడ్డారు. అయితే రీసెంట్గా సలార్ మూవీ హిట్ పెద్ద విజయం సాధించింది. అయితే ప్రభాస్ ఫ్యాన్స్ అతన్ని ట్రోల్స్లో ముంచెత్తారు. అయితే ఈ సందర్భంగా అయితే ఆ వేణుస్వామి ఒక న్యూ ఇయర్ సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారని మనం చెప్పుకోవాలి. అది ఏంటంటే, తెలంగాణ నూతన సీఎం అయిన రేవంత్ రెడ్డి తనకి పదవి గండం ఉంటుందని, తను 2024 పదవి విరమణ చేస్తారని అయితే ఒక సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరియు దీంతోపాటు మరి ప్రముఖ రాజకీయ నాయకులు అయితే జైలుకి వెళ్తారని అయితే కూడా వేణుస్వామి అయితే పేర్కొనడం జరిగింది. మరి ఏదేమైనా కానీ వేణుస్వామి ఇలాంటి కాంట్రవర్షియల్ కామెంట్లు చేయడం వల్ల నిత్య వార్తల్లో ఉంటూ వివిధ రకాల ట్రోలింగ్ గురవుతుందని అయితే మనం చెప్పుకోవాలి. ఏదేమైనా జ్యోతిష్యులు అనేవాళ్ళు తన వద్దకు వచ్చిన వాళ్ళకు మాత్రమే జ్యోతిష్యం చెప్పాలి, లేకపోతే అరకుండా కూర్చోవాలి. ఎందుకంటే ఇట్లా సెలబ్రిటీల జీవితాల మీద జ్యోతిష్యాలు చెప్పి వాళ్ళ యొక్క జీవితాలు పర్సనల్ లైఫ్లోకి ఇంపాక్ట్ అవ్వడం అనేది అది మంచి విషయం కాదు. ఇలాంటి విషయాలపై వేణుస్వామికి ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకరు బుద్ధి చెబుతారని మనం అనుకోవాలి.